ఆయన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. తండ్రి పర్యవేక్షణలో ఒంటి చేత్తో పార్టీని నడిపిస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని తనకు పెట్టని కోటగా మార్చుకున్నారు. ఈ కోటను బద్దలు కొట్టాలనే ఆలోచన కూడా ప్రత్యర్థులకు రాకుండా చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కోటకు బీటలు వారాయి. అంతర్గత కుమ్ములాటలు కేటీఆర్కు తలనొప్పిగా మారాయి. అసలు ఈ కుమ్ములాటలు ఎందుకు మొదలయ్యాయి? వీటిని కేటీఆర్ ఎలా పరిష్కరించబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేటీఆర్ కోటలో చిచ్చురేగింది. మున్సిపల్ చైర్పర్సన్ గా మరోసారి గతంలో పనిచేసిన వారికే పదవి కట్టబెట్టడంతో పార్టీలో అంతర్గత కొట్లాటలు తారాస్థాయికి చేరాయి. పార్టీలో అంతర్గత విభేదాలు కేటీఆర్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఏ పార్టీకైనా నాయకుడికైనా ప్రత్యర్థి పార్టీలు నేతలతో యుద్ధం ఉండాలి. కానీ సిరిసిల్లలో మాత్రం కేటీఆర్ కు తన పార్టీలోని నేతలతోనే పోరు మొదలైనట్లు కనిపిస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీగా జరిగిన పోరులో అధికార కాంగ్రెస్దే పైచేయి అయినప్పటికీ సిరిసిల్లలో మాత్రం గులాబీ జెండానే ఎగిరింది. కేటీఆర్ సమర్థతేంటో ఈ ఒక్క ఉదంతంతో అందరికీ తెలిసొచ్చింది. అలాంటి సిరిసిల్లలో ఇప్పుడు ముసలం మొదలైంది. ఇటీవల జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి చాలా మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దాంతో సమావేశం వాయిదా పడింది. అయితే మ్యాటర్ ఇక్కడితో అయిపోలేదు. దాదాపు అదే టైంలో కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. మీడియాకు విషయం తెలిసి అక్కడికి చేరుకుంటుందనే టైంకు అంతా జారుకున్నారు. బర్త్డే పార్టీకి కేక్ కట్ చేసేందుకే వచ్చారంటూ బయట ప్రచారం జరిగినా అంతర్గతంగా మాత్రం పార్టీలో చీలిక తీసుకువస్తున్నారనే ఊహాగానాలు చెలరేగాయి. ఆ తర్వాత అవే నిజమయ్యాయి. సిరిసిల్ల మున్సిపాలిటీపై జెండా ఎగరవేసిన బీఆర్ఎస్ ఇప్పుడు రెండు శిబిరాలుగా చీలిపోయింది. ఒకవైపు మున్సిపల్ చైర్పర్సన్ జిందం శశికళ చక్రపాణి, మరోవైపు మిగిలిన కౌన్సిలర్స్ అన్నట్లుగా తయారైంది సిరిసిల్లలో పరిస్థితి. ఇప్పటికిప్పుడు అవిశ్వాస తీర్మానానికి అవకాశం లేకపోవడంతో మున్సిపల్ చైర్పర్సన్ ను సమావేశంలో గట్టిగా ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు కౌన్సిలర్స్. తిరుగుబాటు కౌన్సిలర్లకు కాంగ్రెస్ బీజేపీ నుంచి ఫుల్ సపోర్ట్ దక్కింది. సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడిగా దశాబ్దానికి పైగా పనిచేస్తోన్న జిందం చక్రపాణిపై కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అంతర్గత సమావేశం నిర్వహించారు. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. తాజా పరిణామాలతో అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా సిరిసిల్లపై గట్టిగా ఫోకస్ పెట్టాయి. మరీ ముఖ్యంగా సిరిసిల్లలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పలుమార్లు పర్యటించారు. ఈ క్రమంలో బండి సంజయ్ కేటీఆర్ మధ్య ఎప్పటికప్పుడు మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా సిరిసిల్లపై కన్నేసింది. బీఆర్ఎస్ లో జరుగుతున్న అంతర్గత విభేదాల్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వీలైనంత మేర సిరిసిల్లలో బీఆర్ఎస్ కోటను బద్దలు కొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. సిరిసిల్ల కేంద్రంగా బీఆర్ఎస్ లో మొదలైన ఈ అంతర్గత చిచ్చు రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.